ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు బాధలతో కష్టాలతో సతమతమవుతున్నావు కదా, ఇక నీ సాయి నీకు ఇచ్చే గొప్ప బహుమతిని ఆనందంగా అందుకోమ్మా. క్షణంలో నీ కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోయి నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాయి. ఇప్పుడే ఇది విని ఆనందంగా అందుకు అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకొచ్చారో, అసలు మనందరి కోసం బాబాగారు ఎలాంటి బహుమతిని తీసుకొచ్చారో, బాబాగారి మాటల వెనుక ఉన్న పరమార్థం ఏంటో స్వయంగా ఇప్పుడు మనం మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకమ్మా. నువ్వు ఇప్పుడు బాధలతో కష్టాలతో సతమతమవుతున్నావు కదా, ఇక నీకు నీ బాబా ఇచ్చే ఈ గొప్ప బహుమతిని ఆనందంగా స్వీకరించు. ఇది నువ్వు అందుకున్న మరుక్షణమే నీ జీవితం అనేది ఎంతో అత్యద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది. నీ మనసు ఆనందపడేలా ఒక మంచి వార్త తల్లి ఇది. ఇక నీకెంతో ఇష్టమైన ఒక కోరికను బహుమతి రూపంలో నీ దగ్గరికి తెస్తున్నాను. ఇక ఆనందంగా అందుకో తల్లి. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకు, అస్సలు నిర్లక్ష్యం చేయకు. కాదు అనకుండా నీ బాబా ఇచ్చిన బహుమతిని ఆనందంగా అందుకుంటావు కదా. ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కదమ్మా, అది నాకు అర్థమవుతుంది. బాధగా ఉన్న నా బిడ్డకి ప్రతిరోజు కూడా నేను చెప్పేది ఒక్కటే తల్లి, గుర్తుపెట్టుకో. ఎక్కడైతే నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు బాధపడుతూ కృంగిపోతున్నావో, అక్కడే ఆ చోటే బలంగా నిన్ను నేను నిలబడతాను. ఇక ఆ రోజు అనేది ఎంతో దూరంలో లేదమ్మా, అతి త్వరలోనే రానుంది. కానీ బాబా, నేను అలా నిన్ను నిలబెట్టాలి అంటే నీకు ముందు నాపై నమ్మకం ఉండాలి తల్లి. నమ్మకం లేనిదే నేను ఏది కూడా చేయలేనమ్మా. నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది. ఆ నమ్మకమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కింద పడిపోయావని అస్సలు బాధపడుకమ్మా. పడిన దగ్గర నుంచే లేచి ఎలా లేవాలి అనేది జాగ్రత్తగా ఆలోచించు. నా బాబా నాకు తోడు ఉన్నారు కదా, నన్ను విజయానికి దగ్గర చేరుస్తారు అని సంతోషంగా ఉండు. పైకి లేచి నిలబడమ్మా. అలా కాకుండా ఎవరో వస్తారులే, ఏదో చేస్తారులే, చూద్దాములే అని ఎదురు చూస్తూ అక్కడే కూర్చోకు. అలా చేయడం వల్ల ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు. నీ ఆశలు అనేటివి నిరాశలైపోతాయని మర్చిపోకు. నీ బాబా చెప్పేది అర్థమవుతుందా? అసలు కొంతమంది కొన్ని చోట్ల వారి స్వార్థం కోసం నిన్ను కూడా పొగుడుతూ ఉంటారు. ఆ పొగిడే వాళ్ళ మాటలు విని నువ్వు పొంగిపోవద్దు. వాటిని విని మురిసిపోవద్దమ్మా. ఆ పొగడ్తలు విని నీ నిర్ణయాలని అస్సలు మార్చుకోకు. తొందరపడి అడుగుని ముందుకు వేయకు బిడ్డ. ఒక్కసారి వేశాక మళ్ళీ వెనక్కి తిరిగి రాలేవు అని మర్చిపోకు. కాబట్టి ఏదైనా సరే ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. అలా ఆలోచించి నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి. అప్పుడు నీకు ఖచ్చితంగా సమాధానం అనేది దొరకకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను కదా. నీకు మంచి దారి చూపించడానికే కదమ్మా నీ సాయి అవతారాన్ని ఎత్తింది. కాబట్టి సంతోషంగా ఉండు. నీకు ఆనందం అనేది ఇక శాశ్వతంగా ఉండేలా చేస్తాను. నీ జీవితం అంతా కూడా నువ్వు సంతోషంగా ఉండేలా నేను తీర్చిదిద్దుతాను. ఇక సంతోషంగా ఉండు తల్లి. ఇక ఆ సమయంలోనే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకోగలవు, పొందగలవు కూడా. గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడైనా సరే ఆనందంగా నువ్వు ఉండగలిగితే చాలు, జీవితం సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని శాశ్వతంగా ఉండేలా చేస్తానమ్మా. ఇక అప్పుడే నువ్వు ఏదైనా సరే సాధించగలవు. నీ మనసులో ఉన్న భారం అంతా కూడా నాకు అప్పగించు బిడ్డ, నేను చూసుకుంటాను కదా. నువ్వు నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నిటినీ నేను చక్కబెడతాను. ఆ పూర్తి బాధ్యత నాది తల్లి. ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎలాంటి స్వార్థం లేకుండా నాపై నమ్మకంతోనే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. విజయం తానుగా నిన్ను చేరుతుందమ్మా. అలా కాకుండా లేదు బాబా, నేను ఏం చేయలేను, ఇంట్లోనే ఉంటాను అంటే ఎలా తల్లి? అసలు ఫలితం ఎక్కడ ఉంటుంది చెప్పు? ఎలా వస్తుంది చెప్పు? బయటికి వెళ్ళి ఏదైనా చేస్తేనే కదా, కష్టపడితేనే కదా నీకు అర్థమవుతుంది. అసలు నువ్వేంటో నీకు తెలిసేది కూడా అప్పుడే కదమ్మా. నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయి బిడ్డ, అంతా మంచే జరుగుతుంది. ఒక్కటి చెప్పనా తల్లి, ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వారికి అస్సలు అన్యాయం కూడా జరగదమ్మా.
కాబట్టి కష్టపడు. నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకు. నీకు కావాల్సింది నిన్ను చేరాలి అంటే నువ్వు ప్రయత్నం చేయాల్సిందే కదా. దూరమైనవి జరిగిపోయినవి తలుచుకొని తలుచుకొని బాధపడితే ఎలా తల్లి? అన్నీ మారుతాయి, రోజులన్నీ మారుతాయి. నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు దక్కుతాయమ్మా. ఇక నువ్వు రాజులాగా గర్వంగా బ్రతకబోతున్నావు. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలను కూడా నువ్వు మరిచిపోయేంత ఆనందం నీకు రాబోతుంది. నేను చెప్తున్నాను కదా, నీ అడుగడుగునా నేనున్నానమ్మా. ధైర్యంగా ఉండు. నీలో ఉన్న భయాన్ని మొత్తం పక్కన విడిచిపెట్టు. అప్పుడే కదా నువ్వు ఏదైనా సరే సాధించగలవు. దిగులు పడుకు బిడ్డ, అన్నీ సవ్యంగా ఉంటాయి, అన్నీ మారుతాయి. నీకైన కాలం మంచి కాలం కూడా రాబోతుంది. కాస్త మౌనంగా ఉండమ్మా, అన్నీ చక్కబెడతాను కదా. నాపై నమ్మకంతో ఉండు. అతి త్వరలోనే నువ్వు నన్ను దర్శించుకోబోతున్నావు బిడ్డ. ఇది నీ సాయి సత్యవాకు. తప్పకుండా అలానే జరిగి తీరుతుంది. గుర్తుపెట్టుకో తల్లి, చావు పుట్టుకలు గెలుపోటములు అన్నీ కూడా ఆ సృష్టికర్త అయిన భగవంతుడి చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు దైవసేవ చేస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఏం జరిగినా సరే నీ మంచికే అని అనుకో. అన్నీ మంచిగానే ఉంటాయి, నీకు అనుకూలంగానే జరుగుతాయి. నీ బాబా చెప్పినవన్నీ నీకు అర్థమయ్యాయి కదా. నీ సాయి చెప్పినట్లుగా నీ సాయి మార్గంలో నడుచుకుంటూ సన్మార్గంలో వెళ్తూ ఉండు. అంతా నీకు మంచే జరుగుతుంది. నీ సాయి మాటలు విని అవి ఆచరించిన వాళ్ళకి అపజయం అంటూ ఓటమి అంటూ ఎదురైనట్లు ఎవ్వరికీ కూడా లేదమ్మా. నువ్వు కోరిన కోరిక తీరడం కాస్త ఆలస్యం అవ్వచ్చు. 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, నెలలు కానీ ఆలస్యం అవ్వచ్చేమో. కానీ ఆ ఆలస్యం వెనక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకో. అంతకంటే విలువైనది, గొప్పది ఏదో ఒకటి నీ జీవితంలో రాబోతుంది. ఇక హాయిగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవెలా నీకు తోడు ఉన్నారు కదా. ఇక నువ్వు దేనికి భయపడకు, సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు మనందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం కష్టపడి సాధించేయాలన్నమాట. ఓటమి ఎదురైంది, నేను అక్కడే ఆగిపోతాను, అక్కడే కూర్చుంటాను అంటే ఎలా? అలా కాకుండా నేను గెలుస్తాను, గెలిచి చూపిస్తాను అని లేచి ముందుకు వెళ్తేనే మనకు విజయం అనేది చేరుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ముందుకు వెళ్ళండి. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. అంతా కూడా మంచే చేస్తారు. బాబాని నమ్మకంతో నమ్మి పూజించండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా కూడా అంతా శుభమే జరుగుతుందన్నమాట. ఇక చూశారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో, బాబాగారి సందేశంతో, బాబాగారి వాక్కులతో మీ అందరి ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.